చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాకాల మండలం తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను 2 పద్యాలు చెబుతాను. ఎప్పుడు తప్పులు వెతికాడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నా సప్పంబు పడగ నీడను కప్ప వసించు విధంబు గదరా సుమతి. అమ్మ భాష మేలు అన్ని భాషలలోన రక్తబంధములకు రాగమయము. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు యాసిఫా. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాకాల మండలం తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను 2 పద్యాలు చెబుతాను. ఎప్పుడు దప్పులు వెతికెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను కప్ప వసించు విధంబు గదరా సుమతి. అమ్మ భాష మేలు అన్ని భాషలలోన రక్త బంధములకు రాగమేం. అవ్వతాతలనుచు ఆదరంపు పిలుపు మనసు నత్తుకొను మాయ చేయు. అందరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కేలాంటి పద్మ. మేడం పిలిచిన తర్వాత ఇప్పుడు ఇందాక మనోజ్ ఎలా వచ్చింది? అవును మేడం. షాహిద్ ఆసిఫా షాహిద్ మేడం. నేను మనోజ్ పిలిచా రెండోసారి. మనోజ్ రాలేదు మేడం ఈరోజు. మనోజ్ వచ్చాడు. అబ్బాయి పేరు చెప్పి పాడించండి మరి. మనోజ్ మనోజ్ మేడం మేడం ఒక్కసారి పిలిచిన మేము ఎవరినైతే పిలుస్తామో వాళ్ళనే పంపండి. నేను పేరు కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఇక్కడ. సరే మేడం. మనోజ్ మేడం ఇప్పుడు మనోజ్ మార్కులు ఎవరు వేస్తున్నారు? నేను వేస్తున్నాను సార్ ఒకటి. చెప్పారండి రామప్రసాద్ గారు, నేను సుధారాయణ గారు, పద్మావతి గారు. మంచిదమ్మా, ముగ్గురు వేయండి మేడం. ఇప్పుడు మనోజ్ పాడతారు మేడం. ఓకే సరే అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు బి మనోజ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల దామల చెరువు. ఇప్పుడు 2 పద్యాలు చెప్తాను. ఎప్పుడు గప్పులు వెతికెడు నప్పురుషుని గొల్లగూడదది ఎట్లన్నా సప్పంబు పడగ నీడను కప్పవసించు విధంబు గదరా సుమతి. అమ్మ భాష మేలు అన్ని భాషలలోన రక్తబంధములకు రాగమయము. అవ్వతాతలనుచు ఆదరంపు పిలుపు మనసు నత్తుకొను మాయ చేయు. అందరికీ ధన్యవాదాలు. తర్వాత మేడం సోఫియా. అందరికీ నమస్కారం. నా పేరు పి సోఫియా. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాకాల మండలం. నేను 2 పద్యాలు చెప్తాను. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్లగూడ దది అట్లగన్ సప్పంబు పడగ నీడను కప్ప వసించు విధంబు గదరా సుమతి. అమ్మ భాష మేలు అన్ని భాషలలోన రక్తబంధములకు రాగమయము. అవ్వతాతలనుచు ఆదరంపు పిలుపు మనసు నత్తుకొని మాయ. అందరికీ ధన్యవాదాలు. తర్వాత మేడం ఇప్పుడు వీళ్ళు మేడం నలుగురు కన్నా ఎక్కువద్దన్నారు. అసలు ఇద్దరే అన్నారు. ఈ నలుగురు కాబట్టి ఈ తిరుపతి ఆదర్శ పాఠశాల వారు ఇంతటితో అయిపోతుంది మేడం. ఉన్నా కూడా ఇందాక సార్ చెప్పినట్లు తర్వాత వారం తీసుకుందాం. ఇంకా వేరే పాఠశాల పెట్టారా మేడం? సరే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. లాహిద్ ఫాతిమా మీ అమ్మాయి అండి? మేడం లాహిద్ ఫాతిమా షాదిల్ మీ తీసుకొచ్చిన మీ తరఫు పిల్లల? మా పిల్లలే మేడం. అయితే వచ్చే వారం చూసుకున్నామండి. 4 జాలు. షాదిల్ కూడా అబ్బాయి తనీగా అబ్బాయి ఇక్కడికి రాలేదు. పక్కన వాళ్ళ మదర్ నుండే వాడు పాడాలంటున్నాడు మేడం. సరేనండి. ఇక అయిపోయింది. 4 అయిపోయింది. వచ్చేసారి చూసుకున్నాం మిగిలిన వాళ్ళని. చివరి వరకు ఉండండి మీరు. పద్యాలండి. తర్వాత సరస్వతి నరసింహులు నగరపాల ఉన్నత పాఠశాల సంతపేట ప్రియ. పిలిచిన వాళ్ళే మాత్రమే రండి. మిగిలిన వాళ్ళు మూగబోయండి అమ్మా. ఇక్కడ ఆటంకం ఉంది. ముకుంద ప్రియ.
తరువాత పేరు గుంకింటి విజయకుమారి. విజయకుమారి. ఉన్నారా? లేరు. బి అక్షిత 7వ తరగతి. ఆర్ నందిని. మూగబండమ్మ ఎవరో మూగబండ. బి అక్షిత, ఆర్ నందిని, బి శ్రవంతి, బి కార్తీక్, జి కార్తీక్. ఎవరు రాలేదా వీళ్ళు? సోలా సాయి జ్యోతి గారు వచ్చారండి. సోలా సాయి జ్యోతి గారు వచ్చారు. వీరు 5గురిని తీసుకొచ్చారు కానీ 4గురిని పడిద్దాం. మాధురి, తర్వాత పేరు భవ్యశ్రీ, నౌమాన్. ఉన్నారమ్మా? నౌమాన్ ఉన్నారా? ఎవరు ఉన్నారా? నౌమాన్ ఉన్నారా? అందరికీ నమస్కారం. నా పేరు నౌమాన్. నేను ఒక పద్యం చదువుతా. ధనము కూడా పెట్టి దానము చేయక తాను తినక లెస్స దాచుగాక ఏన టీకతు విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నేహా పర్వీన్. రాలేదా? దానియేలు చెప్పు. ఉన్నావా? పాడండి, చెప్పమ్మా. ఉన్నాడు. చెప్పకండి తొందరగా. దానియేలు రాజు. మూగపోయి ఉన్నావా? నమస్కారం మేడం. సాయి జ్యోతిని మేడం. పలకపల్లి పిల్లలు జాయిన్ అయ్యిండ్రు చూడండి. ఇంతకు ముందు లింకు వాళ్ళకు ఓపెన్ కాలేదంట. సరే. ఈ బాబు అయ్యిండ్రు అంటుండ్రు మేడం. అయ్యిందా అంటుండ్రు. ఇంతకు ముందు కాలేదు. పద్యమంట వాడు. గట్టివాడు అక్షిత. పురుషుని కొల్వకూడదది ఎట్లన్నన్ చప్పంబు పడగ నీడను కప్పి వసించు విదంబు గదరా సుమతి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు నందిని. నీ పేరేనమ్మా? నా పేరు నందిని. అమ్మ భాష మేలు అన్ని భాషలలోన రక్తబంధములకు రాగమయము అవ్వతాతలనుచు ఆదరంపు పిలుపు మనసు నత్తుకొనును మాయజేయు ఎప్పుడు దప్పులు వెదికెడు పురుషుని గొల్వగూడదది ఎట్లన్న చప్పంబు పడగ నీడను కప్ప వసించు విదంబు గదరా సుమతి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రవంతి. అమ్మ భాష మేలు అన్ని అవ్వతాతలనుచు ఆదరంపు పిలుపు
మనసు నత్తుకొను మాయ చేయు ఎప్పుడు తప్పులు మొదటెడినప్పుడు సునిటులుగా చూడదది ఎట్లున్నను చక్కంబు పడక విదంబు వసించు విదంబు రథరాసుమతి. అందరికీ ధన్యవాదాలు. సాయిజ్యోతి గారు తర్వాత వాళ్ళని పంపించండి. అమ్మా అక్షిత కార్తిక్ రాలేదమ్మా? అక్షిత రాలేదు. సరే అయిపోయిండ్రు మేడం. సరే అండి. ఇందిరా యాసర్ల గారు, షాహిద్ ఇప్పుడు చేరారా? ఇందిరా గారు వచ్చారండి? తెలంగాణ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నట్టు. సరే వచ్చిన వాళ్ళని పాడండి. ట్రిపుల్ ఐటీ వాళ్ళని. పద్మ గారు మీరు ఎవరన్నా తీసుకొచ్చినట్టుంది? శరణ్య ఉన్నామమ్మా. శరణ్య పాడండి, పాడినా. పేరు శరణ్య. పేరు తరగతి చెప్పు. అప్పులు వెతుకడు నపురుషుని గొల్లుడు సర్పంబు పడగలీడన్ గొప్ప వసించు విదంబు గదరాసి. అమ్మ భాష మేరు అన్ని భాషలలోన రక్త బంధములకు రాగమయము. అవ్వ తాతాలను ఆదరింపు పిలుపు మనసు నత్తుకొని. ధన్యవాదాలు. మన పేరు చెప్పు. రాగా వచ్చింది. పేరు శరణ్య. రాజపేట శరణ్య. ఏ క్లాస్ అండి? 5వ తరగతి అండి. పెద్ద పిల్లలు తీసుకుందాం మేడం, అయిపోయినట్లున్నారు కదా. సరే సరే మేడం అవకాశం ఇస్తే మా పాప చెప్తుందండి. 1వ తరగతి చదువుతున్నది. 2వ తరగతి నుంచి అనుకున్నాను. సైలెన్స్ లో పెట్టుకోండి. సైలెన్స్ లో పెట్టుకోండి. ఏమంటారు మేడం? పెద్ద పిల్లలు ప్రారంభిస్తే బాగుంటుందేమో. మరి పాపను ఎవరు ముందైతే పాడినివ్వండి. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు, నిరుత్సాహపరచడం ఎందుకు? పాడమని. 1వ తరగతి పాడండి. పాడినా మేడం వేరే వాళ్ళని మూగబోరాట, మీరు మ్యూట్ చేయండి. మీరన్నా మేడం గారు మా పాప పాడించమంటారా? పాడియండి, పాడియండి. ఒక పద్యం పాడి. ఎందుకంటే సందేహం వాళ్ళకు చిత్ర సర్వోపూసిన అందగాడు ఘనవాగ్ని వింటే అను గాని తోట నిపుల వనరాడు కొంచెం ఉండుటెల్ల కొలుపాడు కొండ అద్దముందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ అన్ని దానములు చాలు చాలు. 1 అన్న 2 పాడావు కదా బిడ్డ. గుడ్, బాగా పాడు. తీసుకోండి, వాళ్ళు ప్రారంభించండి అమ్మా. చిన్నపిల్లలు అయిపోయారు.
మేడం నమస్కారం మేడం. మేడం బాగా ఆకలి వస్తుంది. అందరూ దయచేసి మ్యూట్ లోకి వెళ్ళాలి. మేడం నమస్కారం మేడం. గజ్జెల నా పేరు అనూష, చాందీ, ట్రిపుల్ నేను ఐటీ. ట్రిపుల్ విద్యార్థి. అది చెప్తున్నాం పిలుస్తున్నాం ఒక్కొక్కళ్ళు. కొంచెం బాగా ఆకలిగా వస్తుంది ఇక్కడ. గజ్జెల అనూష, బాసర, ట్రిపుల్ ఐటీ. గజ్జెల అనూష ఉందమ్మా. గజ్జెల అనూష తరువాత అందరూ పిలవండి, ఇంకో పేరు పిలవండి. పూడి యామిని. హలో మేడం నమస్కారం మేడం. ఆ, మేడం నమస్తే అమ్మా, ప్రారంభించండి మీరు. యామిని గారా? అవును మేడం. పాడండి. చెప్పమ్మా. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌట సత్యము సుమతి. రెండో పద్యం పాడుతుంది మేడం. విద్యాలాభమును అందగోరీటకున్ విచ్చేసి ఉన్నారమున్ విద్యాదేవి దయారసంబునందుప్పింపగన్ ఉప్పొంగుచున్ విద్యా బుద్ధియున్నాయున్యసము సమ్యక్ వృద్ధిన్ ఆరోగ్యమున్ విద్యా దేవత గూడి మా కొసగుము ఉర్విన్ సింహశైలాధిపా. ధన్యవాదాలు మ్యామ్. కే బాలాశ్రీ. హలో మ్యామ్. బాలాశ్రీ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం అని ఉందమ్మా. మాట్లాడు. కన్వల్పల్లి బాలశ్రీ. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి శోకి కమలిని భంగిన్ తమ తమ నెలవులు చెప్పిన తమ మిత్రుల శత్రులౌట తద్యము సుమతి. ఓ సుమతి, సు అంటే మంచి, మతి అంటే బుద్ధి కలవాడా. ఓ మంచి వివరణ బుద్ధి అవసరం లేదు నాన్న. నాన్న పద్యం చదువు తల్లి, వివరణ వద్దు నాన్న, తాత్పర్యం వద్దు. విద్యాలాభము నందగోరీటకున్ విచ్చేసి ఉన్నారమున్ విద్యాదేవి దయారసంబున జట్పింపగను పొంగుచున్ విద్య బుద్ధియు నాయువున్ యసము సంయవృద్ధినారోగ్యమున్ విద్య దేవతం గూర్మాకసగున్మూర్వి సింహ శైలాధిప. ధన్యవాదాలు. వందన చాందిని. ఉన్నాను మేడం. పాడమ్మా. మేడం అండాన్ని చాందినియేనా మేడం? అందరికీ నా యొక్క నమస్కారములు. నా మొదటి పద్యం సింహాచలం క్షేత్రంలోని నరసింహస్వామిని ప్రార్థిస్తూ విద్యార్థులు చదువుకునే ప్రార్థనా గీతం. విద్యాదేవి దయారసంబునందింపగను పొంగుచున్ విద్యా బుద్ధియునాయువున్యశము సంయుగృద్ధినారోగ్యమున్ విద్యా దేవత గూడి మా కొసగుముర్విన్ సింహ శైలాధిపా. నా రెండవ పద్యం సుమతి శతకం నుంచి బద్దెన గారు రచించినది. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి శోకి కమిలిన భంగిన్ తమ తమ నిలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌటు తద్యము సుమతి. నమస్కారం మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. బాగుంది. హలో మ్యామ్. దేవి ప్రియాంక. అందరికీ నమస్కారం. ప్రియాంక. నా పేరు దేవి ప్రియాంక. నేను ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్. మొదటి పద్యం. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట సత్యము సుమతి. రెండవ పద్యం.
విద్యాలాభమునందగూరి ఇటకున్ విచ్చేసి ఉన్నారు విద్యాదేవి దయార సంబునం జప్పింపంగలు పొంగుచున్ విద్యా బుద్ధియునాయువన్యశము సమ్యక్ వృద్ధి నారోగ్యమున్ విద్యాదేవత గూడి మాకు సగుమూర్విని సింహశైలాదిపా. అందరికీ ధన్యవాదం. మేడం నలుగురు అయిపోయింది మేడం పద్మావతి గారు. సరే మేడం, ఇంకెవరైనా బిందు అందుబాటులో ఉన్నావా? హలో మ్యామ్. సరే అండి, ఇంత వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరమ్మా? ఎవరన్నా నా పేరు చెప్పండి. నా పేరు గజ్జల అనూష మ్యామ్. చెప్పు అనూష. పిలిచాము రాలేదు. సరేమ్మా కానీ ఇప్పుడు వినపడలేదు మ్యామ్. వినపట్టం లేదమ్మా. బాసర్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. నా పేరు హలో. గట్టిగా చెప్తున్నా కాస్త. కొంచెం పెద్దగా మాట్లాడగలరు? నేను రెండు కొంచెం పెద్దగా మాట్లాడగలరు? హలో. పాడు నాన్న గట్టిగా. కమలములు నీటి బారిన కమలాబ్దుని రశ్మి సోకి కమలిన గుంగి మిత్రుల హలో. నానా వినిపించట్లేదమ్మా. మిగతా వాళ్ళంతా మ్యూట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడు బాబు, అందరు మ్యూట్ లోకి వెళ్ళండి దయచేసి. రెండో పద్యం చెప్పు తల్లి. అనూష రెండవ పద్యం చెప్పు. చెప్తున్నాను నేను. విద్యాదేవి అమ్మ 2 ప్లేసెస్ నుంచి వాయిస్ వస్తుంది. వినిపించారు ఇక్కడ? మేడం మేడం ఇందాక పాపను పిలిచారు, తను జాయిన్ అవ్వలేదు. భవ్య పెద్ద పిల్లలు అమ్మా? చిన్న పిల్లలు మేడం. చెప్పండి చెప్పండి. హలో మేడం. హలో మేడం. వినిపించండి నానా, వినిపించండి. మేడం నేను భూమి. భవ్య భవ్యనే వినిపించు నానా పద్యము. భవ్యశ్రీ చెప్పు. మరోసారి అవకాశం ఇద్దాం మేడం. వినిపించడం లేదు. తదుపరి కార్యక్రమానికి వెళ్దామా? షూర్ షూర్, అలాగే తప్పకుండా. అందరికీ ధన్యవాదాలండి.